మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపలా. ఒక మంత్రి పోలే కనీసం ఆ ఇళ్ళకాడికి వాళ్ళని కనీసం ఓదార్చడానికి. పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే మనుషులు, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలు ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. 0 వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి 0 వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకు ముందు ఇస్తామన్న 0 వడ్డీ ఇప్పుడు కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవరాక అందరికైనా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది.